నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్ ప్రక్రియపై అపోహలు వీడాలి. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 2K రన్. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని అధికారుల పిలుపు. బయో వ్యవస్థ నుండి అంగన్వాడీలను మినహాయించాలి. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన. ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేసిన నేతలు. జొన్న పంట కొనకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్ చేసిన పర్యటనను రాజకీయంగా వక్రీకరించడం బాధాకరమని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. సిరికొండ మండలం పొన్న గ్రామంలో రైతు పాండ్రంగ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించిన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పంటల కొనుగోళ్లలో సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో బాధిత కుటుంబానికి భరోసా కల్పించేందుకు కేటీఆర్ వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని పేర్కొన్నారు. బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడం రాజకీయమా అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని రాజకీయంగా చూడడం తగదని విమర్శించారు. ఇప్పటి వరకు రైతు కుటుంబాన్ని పరామర్శించని వారు ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రైతుల సమస్యలను పరిష్కారంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులకు సూచించిన ఆయన రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఒక 3 లక్షల రూపాయలు వారికి పార్టీ తరఫున కూడా ఆర్థిక సాయం చేసి మేమున్నాం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతాంగ పక్షాన్ని ఉంటాం, కానీ మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఆత్మహత్యలు చేసుకొని సాగుకుంటే ఇంకా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. మీరు అనవసరమైనటువంటి మీ ప్రాణాలు తీసుకొని మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని, మీ పిల్లల్ని, మీ భార్యను మీరు బాధ పెట్టద్దు అనేటటువంటి చెప్పడానికి కొరకే వచ్చి అవే మాటలు పత్రికలు చెప్పిండ్రు. మరి అట్లా దానికి కూడా ఇది రాజకీయ లబ్ధి కొరకే పర్యటన అంటే మరి మీరెందుకు పరామర్శించలేదు? మరి మీరెందుకు వెళ్ళలేదు ఆ గ్రామానికి? మీరు మీ పార్టీ పక్షాన ఆర్థిక సాయం చేయొచ్చు కదా, మీ పార్టీ కార్యకర్తలు కదా ఆయన. ఆ ఊర్లోకి పోతే మాకు చెప్తున్నారు సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అయినా కానీ రైతు రైతే, కష్టపడి పంట పండించే రైతన్నకు ఇటువంటి ఆపదలో ఆదుకోవాలా, ఆపన్న అస్తమై ఉండాలని చెప్పే దాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికైనా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి గురించి 10 ఏళ్ళ గురించి చెప్పుదామంటే మేము మా జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ కొత్త జిల్లా కావచ్చు, శ్వేతపత్రం ఏమేం చేసినామనేది కూడా విడుదల చేస్తాం. దానికి మీరు ఈ సందర్భంలో ఏం చేసిండ్రు అని అంటే అది కరెక్ట్ కాదు, మానవత్వం కూడా కాదు. మీరు రైతులందరినీ అవమానపరచడం అవుతుంది, రైతులందరినీ అవహేళన చేసడం అవుతుంది. అంటే మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకోండి అన్నట్టు ఇప్పటికీ అర్థమైంది. మేము కొనుగోలు చేయము, ఒక్క గింజను కూడా కొనుగోలు చేయనేను అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి చెప్పినాక ఇంకా రైతుల పరిస్థితి ఏమైంది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలన్న లక్ష్యంలో భాగంగా గ్రామ, వార్డు, పట్టణ, మండల, జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మండలాల నూతన అధ్యక్షులను నియమించామని డీసీసీ అధ్యక్షుడు నరేష్ తెలిపారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేసి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన మండల అధ్యక్షులను సాల్వా, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజి శ్రీకాంత్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్, సంజయ్, అనిల్, ఖిజరాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ మాట్లాడుతూ జైపూర్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు సంఘటన శ్రీజన అభియాన్ ప్రకారం స్థానిక నాయకుల అభిప్రాయం మేరకు నూతన అధ్యక్షులను నియమించడం జరుగుతోందన్నారు. గతంలో నాయకుల సిఫార్సుల ఆధారంగా పదవులు కేటాయించకుండా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి పనిచేసే వారిని నియమించడం జరిగిందన్నారు. ప్రజల ఎజెండానే పార్టీ ఎజెండా అని, దీని ప్రకారమే నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మండల అధ్యక్షులు కానీ మరి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా ఐఎఫ్టీసీ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఏ కానీ ప్రతి ఒక్క నియామకం అక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి నాయకుల అభిప్రాయం, స్థానిక ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయం మేరకు నియామకాలు చేయడం జరుగుతుంది. గతంలో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఎవరో ఒకరు సిఫారసు చేస్తే
నియామకాలు జరుగుతూ ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ గారు రేపు భావి అయ్యేటువంటి ప్రధాని కాబట్టి వారు ప్రధాని మంత్రి చేయాలంటే క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాలని నాయకత్వం రావాలని ఉద్దేశంతో ఏరుకోరి ఈరోజు నియామకాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కరువులు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులుగా మరి రేపు క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి గ్రామ పరిషత్ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో కాంగ్రెస్ పార్టీ అదే ఎజెండాగా ముందుకు సాగుతుంది. తప్పకుండా ఆ విధంగానే ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా చెప్తూ మరి ముఖ్యంగా నిన్న వచ్చినటువంటి కేటీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లాకు సిరికొండకు వచ్చారు. కేవలం మొసలి కన్నీరు వారు చేయడానికి కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే వారు నిన్న రావడం జరిగింది. BLO వ్యవస్థ నుండి అంగన్వాడీలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ CITU అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో CITU కార్యదర్శి అన్నముల్లా కిరణ్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ నూతనంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి అంగన్వాడీలో ఉన్న పిల్లలను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. తమ వద్ద చదువుకునే పిల్లలను ప్రీ ప్రైమరీలో చేర్పించి అంగన్వాడీలో పిల్లలు లేరంటూ అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. అంగన్వాడీలకు BLO విధులు నిర్వహించాలని, లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేసి అంగన్వాడీలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా BLO విధుల నుంచి మినహాయించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా వ్యాప్తంగా BLO రద్దు చేయాలని ఈరోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇటు ఒక పక్కన ప్రీ ప్రైమరీ ఓపెన్ చేసి 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాల నుండి తీసుకెళ్తున్నారు. మరోపక్క ICDS వాళ్ళు వచ్చి BLO చేయాలి, MROలు, MPDOలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అంగన్వాడీలు ఖచ్చితంగా BLO చేయాలి. ఇవన్నీ కలెక్టర్ ఆర్డర్సు. లేకపోతే మేము సస్పెండ్ చేస్తాము, లేకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తాము, లేకపోతే మన మెమోలు ఇస్తాము అని అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రీ ప్రైమరీ రద్దు చేయాలని మేము పోరాటాలు చేస్తున్నాము, మా దగ్గర నుండి పిల్లలందరినీ తీసుకెళ్తున్నారని ఒక పక్క మేము అంటూ ఉంటే, ఇంకొక పక్క BLO చేయాలి. మేము BLOకి వెళ్ళిన సందర్భంలో ప్రీ ప్రైమరీ టీచర్లు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల పిల్లల్ని కూడా మా సెంటర్ల నుండి తీసుకెళ్తున్నారు. అదే సందర్భంలో ICDS నుండి విజిట్కి వచ్చిన అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులు కానీ, మీ సెంటర్లో పిల్లలు లేరు, మేము మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మీ సెంటర్లు నడవట్లేదు. అదేవిధంగా ఉన్న గ్రామస్తులకు కూడా అక్కడ వచ్చిన అధికారులు అంగన్వాడీలు నడపట్లేదు, ప్రీ స్కూల్ నడవట్లేదు కాబట్టి మేము ప్రీ ప్రైమరీ ఓపెన్ చేసినామని చెప్పడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ ప్రీ ప్రైమరీ రద్దు చేసి అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్ ఇవ్వాలి. అలాగే ఈ BLO నుండి మినహాయింపు ఖచ్చితంగా అంగన్వాడీలకు ఇవ్వాలి. ఒకవేళ BLO నుండి అంగన్వాడీలకు మినహాయింపు ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడి చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ నషాముక్త భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన కోసం జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి నిర్వహించిన ప్రత్యేక టూకేరన్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కోసం పరిగెత్తుదాం అనే నినాదంతో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమై కలెక్టరేట్ చౌక్, NTR చౌక్ మీదుగా తిరిగి స్టేడియం వద్దకు చేరుకుంది. టూకేరన్ విజేతలకు ప్రశంసా పత్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అధికారులతో కలిసి అందజేశారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నషాముక్త భారత్ ప్రచారంలో భాగంగా మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో DRO శ్రావంతి, RTO జగదీశ్వరరావు, DWO మిల్కా, DEO మాధవి, DYSO దయానందరెడ్డి, DMHO సాధన, RIMS డైరెక్టర్
జైసింగ్ రాథోడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తహసీల్దార్ శ్రీనివాస్, యువత, పట్టణ ప్రముఖులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, నషాముక్త భారత్ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని అన్నారు. గతంలో 2002 నాటి ఓటర్ల గణన ఆధారంగా ప్రస్తుతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ప్రజల ఇండ్ల వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లు అడిగే వివరాలను అందించాలన్నారు. ఎన్యూమరేటర్ ఫారాన్ని పూర్తిగా నింపి ఇవ్వడం ద్వారా ఓటర్లు తమ ఓటును భద్రపరుచుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఈ విధమైన ప్రత్యేక సవరణ ప్రక్రియను చేపడుతుందని, దీనివల్ల అనవసరంగా ఓట్లు తొలగిపోతాయనే అపోహలు ఎవరూ పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. దీనితో పాటు సమాజంలో పెరిగిపోతున్న వ్యసనాలకు వ్యతిరేకంగా యువతకు అవగాహన కల్పించేందుకు నషాముక్త భారత్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. యువత గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కుటుంబాల్లో గాని, గ్రామాల్లో గాని ఎవరైనా వీటికి బానిసలైతే ఆ సమాచారాన్ని అందించి వారిని డీ అడిక్షన్ సెంటర్లకు పంపించి పునరావాసం కల్పించడం ద్వారా మళ్లీ వారు సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. 2002 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో పాటు ట్యాగ్ చేసి ఈ యొక్క గణన అనేది టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే దాదాపు మ్యాపింగ్ పూర్తిగా వచ్చింది. ఈ యొక్క మరి మెసేజ్ వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 2K రన్ చేపట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క ఇంటింటికి ఏదైతే ఎన్యూమరేటర్స్ వస్తున్నారో ఇది మెసేజ్ వెళ్ళాలని, మరియు ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని వాళ్ళ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. వాళ్ళు గతంలో ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి వివరాలతోని దాంట్లో ఫిల్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళ ఓట్ అనేది భద్రంగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క SIR మీద, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మీద ఎవరు ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఏంటంటే 2002 నాటికి ఈ దేశంలో మీరు ఎక్కడున్నారు, లేదా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నారు, లేదా ఈ జిల్లాలో ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు అనేటువంటి ఆ యొక్క దీన్నే వీళ్ళు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి ఓటు అనవసరంగా తీసివేయడం కానీ, తొలగించడం కానీ, అనవసరంగా కొత్త అంటే సంబంధం లేకుండా ఓట్లు తీసేయడం కానీ ఇట్లాంటి ఏవి కూడా జరగవు. ఎప్పుడు కూడా ప్రతి 20 years ఒకసారి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దానికి అనుగుణంగానే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సర్వేలో మీ ఇంటికి ఎన్యూమరేటర్స్ BLOs వస్తారు, వచ్చినప్పుడు మీరు సమాచారం ఇచ్చి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. దాంతోపాటు ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్కు వ్యతిరేకంగా నషాముక్త భారత్ అని చెప్పేసి ఎవరు కూడా ఈ గాంజా మరియు కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు అవ్వద్దని, మత్తు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలన్న ఉద్దేశంతో, యువతకు సందేశం ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు ఈ నషాముక్త భారత్ స్లోగన్తో కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ 2K రన్ మరియు మానవాహారం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఇటు స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్లో ఎన్యూమరేటర్స్కు సహకరించాలి. అదేవిధంగా మీ కుటుంబంలో కానీ, మీ గ్రామంలో కానీ ఎవరైనా డ్రగ్స్కి బానిసలై ఉంటే వారు ఖచ్చితంగా సమాచారం ఇచ్చి వాళ్ళని డ్రగ్ అడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళు పూర్తిగా కోలుకొని మీ కుటుంబంలో ఒక సంతోషకరంగా భాగస్వామ్యం అయ్యే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుకోవచ్చు. సమిష్టి కృషితో చిన్నారుల రైలును తిరిగి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ పార్క్ లో చిన్నారుల రైలును స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ జ్యోతి, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ పార్కు ఆహ్లాదకర ప్రాంతం లాంటిదన్నారు. సెలవు రోజుల్లో పిల్లలు, పెద్దలు ఇక్కడి రైడ్స్, స్వింగ్స్ తో వినోదం పొందుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే చైర్పర్సన్ సూచనల మేరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్, TFIDC నిధులతో పార్కును మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఇక్కడ మరిన్ని వినోదం సౌకర్యాలు మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. అందరి సమిష్టి కృషితో ఈ రైలును మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గత 7-8 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చిన్నపిల్లల రైలును కలెక్టర్ ప్రత్యేక చొరవతో పునఃప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్కులో పిల్లలందరికీ ఉల్లాసభరితమైన వాతావరణాన్ని కల్పించడమే తమ ధ్యేయమని, ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయడానికి ప్రస్తుతం ఉన్న స్టేడియంలో స్థలం సరిపోవడం లేదని, ఈ సమస్యను అధిగమించడానికి గాంధీ పార్కు చుట్టూ ఉన్న ప్రహారీ గోడ వైపు దాదాపు 15 నుండి 20 ఫీట్ల వెడల్పుతో ఒక అధునాతన వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. దీనికోసం మున్సిపాలిటీ పరంగా ప్రత్యేక ఆర్థిక వనరులను సమకూర్చుకునే ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతున్నాయని తెలిపారు.
పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపు 800 కోట్ల రూపాయల నిధులను సాధించే విషయమై ఇప్పటికే కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరలోనే పట్టణానికి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు భరోసా ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ పిల్లల ఆహ్లాద వాతావరణం కొరకు పార్కును మరింత అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మోరంజు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి కొత్త దిశ లభించిందన్నారు. దివ్యాంగులకు పెద్దన్నలా అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారం, ఉపాధి అవకాశాల కల్పన, విద్యా అభివృద్ధి, సామాజిక భద్రత కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. కోర్టు ఉద్యోగాలు, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు, జాబ్ పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి పథకాలు, ఆధునిక సహాయ ఉపకరణాల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లలో రిజర్వేషన్లు వంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే అమలవుతున్నాయని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సమాజంలో దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘ నాయకులు, దివ్యాంగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బేల మండలంలోని గూడ గ్రామంలో బోయర్ కులస్తుల కులదైవమైన నాగదేవత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకలను ఘనంగా జరపడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగదేవత విగ్రహాన్ని డప్పు చప్పుళ్లు, భజన సంకీర్తనల నడుమ గ్రామ ప్రధాన వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. భక్తులు జై నాగదేవత స్వామి నినాదాలతో ఊరేగింపులో పాల్గొని తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. మహిళలు హారతులు పట్టి స్వామివారిని స్వాగతించారు. అనంతరం నాగదేవతకు పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల సుఖ సంతోషాలు, గ్రామాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా బోయర్ వంశస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కులదైవం పట్ల తమకున్న విశ్వాసాన్ని, సంప్రదాయాలు తరతరాలకు అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పెద్దలు పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వందలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తుడు విఠల్ మాట్లాడుతూ బోయర్ వంశస్థుల కులదైవత అయిన నాగదేవత విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశామని, సనాతన ధర్మంలో నాగదేవత ఎంతో మహిమగలదన్నారు. నాగదేవత ఆశీస్సులు బోయర్ వంశస్థుల పైన ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. నేడు గూడా గ్రామంలో బోయర్ వంశస్థులైన వారు గూడా, తాప్సీ, కోనాల, కొబ్బై, దహగావ్ వీళ్ళందరూ ఎందరైతే బోయర్ వంశస్థులు ఉన్నారో వాళ్ళ యొక్క కులదేవత అయినటువంటి శ్రీ నాగదేవత మూర్తి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈరోజు నాగదేవత అంటే సమృద్ధికి మరియు యశానికి పూర్తిగా తీసుకొని హిందూ సనాతన ధర్మంలో ఆయనకి పూజ చేస్తారు. రైతుల పంటల కొనుగోళ్ల కోసం అడిగినందుకు తమపై అక్రమ కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. జయనది పోలీస్ స్టేషన్లో పలువురు నేతలపై కేసులు నమోదైన నేపథ్యంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయగిరి నారాయణ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. పత్తి, సోయాబీన్, శనగ, జొన్న పంటల కొనుగోళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.
రైతుల సమస్యలపై మే 2న మాండగడ వద్ద నిర్వహించిన నిరసనకు సంబంధించి తనతో పాటు పలువురిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రైతు భరోసా నిధులు జమ చేయకపోవడం, రైతు బీమా పథకం నిర్వీర్యం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగురామన్న నాయకత్వంలో రైతు సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, మంతుల ఉషన్న, ముక్కెర ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పంటలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న గారి నాయకత్వంలో ఎక్కడికక్కడగా రోడ్లు దిగ్బంధం చేయడి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గత నెల 2 తారీఖు నాడు, మే నెలలో 2 తారీఖు జరిగినటువంటి పిప్రవాడ దగ్గర, మాండగడ దగ్గర జరిగినటువంటి నేషనల్ హైవే దిగ్బంధం కార్యక్రమంలో ఇవాళ కేసులు బనాయించి దాదాపు 4 సెక్షన్లు, సెక్షన్ 126/2, 285 R/W, 190 BNS అండ్ 8B ఈ 4 సెక్షన్ల ప్రకారం, అంటే హైవే దిగ్బంధంలో రోడ్డు ప్రయాణం చేస్తున్న వాళ్ళను అడ్డుకోవడం అనేది చేశారని చెప్పి ఇలా అక్రంగా కేసులు బనాయించడం జరిగింది. ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే, మమ్మల్ని నిర్బంధాలు పాలు చేసిన పరే, కానీ రైతులకు అన్యాయం జరగకుండా రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అవుతోందని ఆరోపిస్తూ ఏబీవీపీ జూన్ 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బద్దం ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు మద్దతుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేత, ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, విద్యాశాఖ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. జూన్ 23న బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నితీష్, హరి, వంశీ, సాయి, అభి, అక్షయ్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై బీఆర్ఎస్పీ నేతలు సోమవారం అడిషనల్ డీఈఓ వేణుగోపాల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూళ్లు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసి పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు. అధిక ఫీజులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్, నాయకులు షేక్ హలీం, అనిల్, శివ, సాయి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి ఉపాధ్యాయులు తగు ప్రణాళికను రూపొందించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల నూతన అడ్మిషన్ల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని, సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలుపు ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు, జన సమూహం లాంటివి పూర్తిగా నిషేధించబడ్డాయని, అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటివి వాటికి అనుమతులు లేవన్నారు. ప్రచార రథాలు, మైకులు తదితర అధిక శబ్దం పరికరాలు నిషేధింపబడ్డాయని సూచించారు. బైకులు, కార్లు, బస్సులు పేరుపై యాత్రలను అనుమతులు లేకుండా చేయొద్దని తెలిపారు. చట్ట ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్ష అర్హులని, నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. పొగాకు వాడకం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాధన ఆదేశాల మేరకు సోమవారం పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు నమలడం, పొగ తాకడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విద్యా సంస్థల పరిధిలో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించడం జరిగిందని తెలిపారు. విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమన్నారు. మైనర్ల చేత పొగాకు ఉత్పత్తులు అమ్మించడం, వారికి అమ్మడం చేయరాదని తెలిపారు. పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటుకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సోషల్ వర్కర్ చిరంజీవి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తగ్గి మూతపడే దశకు చేరిన పరిస్థితిలో స్వయంగా ప్రచారం చేసి వినూత్న బోధనా పద్ధతులు అవలంబించి బడిలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచారు ప్రధానోపాధ్యాయులు మదన్. బేల మండలంలోని కాప్సీబీ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఇంతకు ముందు కేవలం 2 విద్యార్థులు మాత్రమే ఉండేవారు. మిగతా పిల్లలను ప్రైవేటు బడులకు పంపేవారు గ్రామస్తులు. దీంతో ఉపాధ్యాయుడు మదన్ గ్రామంలో పోషకులను కలుస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని అవగాహన కల్పించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 26కు చేరింది. ఈ నేపథ్యంలో మండల విద్యాధికారి మహాలక్ష్మి, గ్రామ సర్పంచ్ రాహుల్, కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణకుమార్ గ్రామస్తులు కలిసి ప్రధానోపాధ్యాయుడు మదన్ ను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సామాజిక కార్యకర్త ముడుపు మోనిష్ రెడ్డి తన వంతు సహాయంగా విద్యార్థులకు బ్యాగులు, పెన్నులు, నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మదన్ మాట్లాడుతూ అన్ని రకాల సదుపాయాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని సూచించారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్, రుచికరమైన మధ్యాహ్న భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామస్తుల సహకారంతో బడి కళకళలాడుతోందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అలాగే వార్డు మెంబర్లు, గ్రామస్తులతో వాళ్ళతో మొత్తం ఊరు మొత్తం తిరిగి బడిబాట కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాల నుండి మన కాప్సి గ్రామానికి 23 మంది ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ వేయడానికి వాళ్ళకు మేము వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏమంటే, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, మరి ఇంగ్లీష్ మరి ఇక్కడ చెప్తారా అంటే, ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ ఇంగ్లీష్ మీడియమే, ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియమే నడుపుతాం, ఇంగ్లీష్లోనే చెప్తాము, ఇంగ్లీష్ మీడియమే చెప్తామని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సరే అని మన పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. మరి మీరు ఒక్కరే ఉన్నారు, ఇంతమందిని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారని వాళ్ళు నాకు చెప్తే, నేనన్నా ఇంకొక మా సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులం కలిసి అందరం ఒక ప్రైవేట్గా వీవిని పెట్టుకోవడం జరిగింది పాఠశాలలో. ఇప్పుడు ఒక వీవి నేను ఇద్దరం కలిసి మన స్కూల్లో వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కొనసాగుతుంది. ఈ అడ్మిషన్ కొరకు నాకు సపోర్ట్ చేసినటువంటి మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ గారు, ఊరి పెద్దలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సర్ ప్రక్రియపై అపోహలు వీడాలి. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 2K రన్. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని అధికారుల పిలుపు. బయో వ్యవస్థ నుండి అంగన్వాడీలను మినహాయించాలి. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన. ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేసిన నేతలు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.